నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి రియాక్ట్స్. ఈరోజు మనం ఒక క్రేజీ టీజర్ రియాక్షన్ చేయబోతున్నాము. అదొచ్చేసి 'సికందర్'. అది ఎవరిది ఏంటి అనేది లెట్స్ వాచ్. दादी ने नाम सिकंदर रखा था, दादा ने संजय హే హే, और प्रजा ने राजा సల్మాన్ ఖాన్ భాయ్ आपको बहुत భాయ్. बड़ा सिकंदर समझता है। इंसाफ दिलाएगा तू? इंसाफ नहीं, इंसाफ పొలిటికల్ करना డ్రామా, పొలిటికల్ డ్రామా कायदे में रहो, फायदे అయినా में భాయ్కి సీన్స్ లేకపోతే ఇలాంటి ఫైట్ సీన్స్ ఏ వెయిట్ వెయిట్ रहो, వెయిట్ వెయిట్ शमशान कायदे में Dialogue रहो, ना? फायदे में रहो। అది గుర్తుపెట్టారా ఫ్రెండ్స్? ఇది గెస్ చేయండి. అదే అండి, ఇది మన హైదరాబాద్ తాజ్ ఫలక్నామా ప్యాలెస్. वरना शमशान या कब्रिस्तान में रहो। ఫైట్ సీక్వెన్స్ అంటే క్రేజీ, అంటే ఫైట్ సీక్వెన్స్. तुम्हारे दुश्मनों में तुम इतने पॉपुलर हो, మన టై చాలా బాగుంది. दुश्मनों में तुम इतने వెయిట్, టైలో చూడండి. నాకు తెలిసి ఈ మూవీ కంటే టై ట్రెండ్ అవుతుంది అనుకుంటా. టైకి మొత్తం మన కమ్మల్ లాంటి డిజైన్స్ పెట్టారు. చూద్దాం. రష్మిక కూడా కంటిన్యూ హిట్ మూవీస్. నాకు తెలిసి తనకి మళ్ళీ ఇది ఇంకో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనుకుంటా. पॉपुलर हो, इतनी तो पॉपुलैरिटी है, आईपीएस का एग्जाम देकर पुलिस बन जाऊंगा और बिना कोई एग्जाम देने का विकास करने पर मजबूर मत कर बेटा। खास करने पर मजबूर आउचू। టీజర్ చూసారుగా ఫ్రెండ్స్, ఎలా ఉంది? నా థాట్స్ వచ్చేసి ఈ టీజర్ పైన ఎలా ఏంటంటే, ఇది వన్ ఆఫ్ ద డైరెక్టర్ వచ్చేసి ఏఆర్ ముగ్రాస్. మీకు తెలుసు, గజనీ, సర్కార్ మూవీ సౌత్లో చాలా పాపులర్ అండ్ హిందీలో కూడా చాలా పాపులర్ అయిన గజనీ తోటి తన మూవీ. అండ్ ఇంకోటి ఇది హీరో సల్మాన్ ఖాన్ అండ్ రష్మిక మందన హీరోయిన్. ముఖ్యంగా నాకు తెలిసి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు సత్యరాజ్, అదే కట్టప్పండి. అండ్ ఆల్సో ప్రతి ఈద్కి కంపల్సరీ ఒక మూవీ ఉండాలి సల్మాన్ ఖాన్ గారిది. అది ప్రతి ఇయర్ అది కామన్గా అవుతూనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి యాజ్ పర్ ద సోర్సెస్ ఈ మూవీ వచ్చేసి ఇట్స్ నాట్ ఏ రీమేక్. మామూలుగా ప్రతి హిందీ హీరోస్ సౌత్ డైరెక్టర్స్ని తీసుకొని రీమేక్ చేస్తున్నారు ఉన్న స్టోరీ. ఇంకొన్ని నేమ్స్ ఎందుకండి. సో ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ టైం సల్మాన్ ఖాన్ డైరెక్ట్ ఒక సౌత్ డైరెక్టర్ తోటి డైరెక్ట్ మూవీ చేస్తున్నాడు హిందీ. ఇట్స్ నాట్ ఏ రీమేక్ అని వాళ్ళు చెప్తున్నారు. బట్ కొన్ని సీన్స్ కొంచెం చేంజ్ వచ్చేసి సర్కార్ మూవీ ఉంది కదా విజయ్ గారిది, ఆ మూవీ లాగా ఉంది నాకైతే కొంచెం అది. బట్ మిగతాదని మోస్తే ఎట్ లాస్ట్ మ్యూజిక్ వచ్చేసి ప్రీతం. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మాస్, అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలానే ఉంది, దాని తగ్గట్టు ఫైట్ సీక్వెన్సెస్ కూడా అలానే ఉన్నాయి. అది ఇంకా ఏమున్నాయి కొత్తగా అంటే, సాజిద్ నడియావాలా వీళ్ళది ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుంది ఈ మూవీ. పెద్ద ప్రొడక్షన్ హౌస్. ఇంకా సల్మాన్ ఖాన్తో మూవీ అంటే ఇంకా మామూలుగా ఉండదు. నాకు తెలిసి ఇంకా కొంతమంది క్యారెక్టర్స్ ఉండొచ్చు, అది రివీల్ చేయలేదు టీజర్లో. మేబీ ట్రైలర్లో రివీల్ చేయొచ్చు. లెట్స్ వెయిట్. అండ్ ఈ టీజర్ మీకు ఎలా నచ్చింది అండ్ కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.